త్వరను బట్టి ఆయనకి ఘనత మహిమలు కాక. పాట పాడుకుందామండి. అనంతరం వాక్యాన్ని ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుని పాట ప్రారంభిద్దాం. ప్రార్థన. పరలోకములో మా ఘనత ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆయన రోజు ఈ ఎక్కువజామునే లేచి ఉపాధ సన్నిధిలో కనపడటకు ఈ నామాన్ని స్మరించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్థితులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రజాగమయ కార్యక్రమం అంతట్లో మీతో ఉండమని మా పర్వతంలో రాని యేసు క్రీస్తు వరకు నామము ఈ ప్రార్థన మనకు వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడుకుంటామండి. ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది మధురమైనది నాపైన నీకున్న ప్రేమ. ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. అతిగాంఛనీయుడ దివ్యమైన నీవు జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. అతిగాంఛనీయుడ దివ్యమైన నీవు జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములను అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములను అర్పించుచున్నాను, సర్వము ఆశ్రయమైతివి నీవు, జీవపుటవై బలపరిచితివి నా యేసయ్యా. వాడితో నివ్వగా ఆశ్రయమైతివి నీవు, జీవపుటవై బలపరిచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ యేసయ్యా, ఎనలేని ప్రేమ. సార్, ఇతనికి బదులు మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాడు. సాలేము రాజ రమ్యమైన సీయోనుకి నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. సాలేము రాజ రమ్యమైన సీయోనుకి నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనియకాలను నీరు ఆత్మతో నింపి ఆనందకరమై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనియకాలను నీరు ఆత్మతో నింపి ఆనందకరమై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎడలేని ప్రేమ యేసయ్యా ఎడలేని ప్రేమ దేవుని మహాకృప ఆయన యొక్క కనికరం ఎల్లప్పుడూ మనకి నిండుగా ఎప్పుడు కూడా తోడై ఉండదు కాక ఆమె అందరూ కూడా ప్రార్థన చేసుకుందామంటే దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయం అంతా కూడా నాయన చక్కటి నిద్రని ఇచ్చి ఇదిగో నాయన మరొక రోజు తెల్లవారుజామునే లేచి ఎక్కువజామునే నీ పాద సన్నిధికి వచ్చి ఇంటి రీతిగా ప్రార్థించుటకు, పాట పాడుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే మరి ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో విదేశాలలో స్వదేశాలని బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తుంది. అందరికీ ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి ముందుకు నడిపించండి తండ్రి. ఈ పనిలో ఉన్నతమైన సాధనాలుగా ఈ బిడ్డలందరినీ కూడా వాడుకోండి. ఆయా దేశాల్లో పనిచేస్తున్న బిడ్డలు వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, రక్షణ లేనంటే వారికి రక్షణ భాగ్యమును, రక్షణలో ఉన్నట్టు వారికి ఇంకా ఆధ్యాత్మికంగా వర్ధిల్లే కృపను వారికి దయచేవారు. అలాగే మరి ముఖ్యంగా ఆయన ఏకుజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న బిడ్డలను, మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరాలలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి ముందుకు నడిపించండి. నీ పనిలో గొప్ప సాధనాలుగా ప్రతి ఒక్కరిని కూడా వాడుకోండి తండ్రి. అలాగే మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను, బలహీనులకు బలమును, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును, అధైర్యంగా ఉన్న వారికి ధైర్యమును మీరే దయచేయమని. అలాగే నాయన నీ మాటలు విని ఉన్న మాటల ప్రకారం బతికి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని. ఇప్పుడు వాక్యములు ధ్యానిస్తూ ఉండగా మీరు మనతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మా కొడుకుతో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నిలామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా యొక్క వందనాలు. అలాగే దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా కాపాడుతూ, ప్రతిరోజు కూడా మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తూ, మన జీవితాల్లో మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఇస్తూ ఎంత చక్కగా మనల్ని కాపాడుతున్నాడండి. ఆయన కాపాడే విధానం చూడగా ఆశ్చర్యం కలుగుతున్నది. నిజమే ప్రియమైన వల్ల మనమైతే మనకి నచ్చినట్టు ఉండాలి, మనకి నచ్చింది చేసుకోవాలి అని ఏదో ఒక మార్గం తప్పిపోతూ ఉంటాం. అదే దేవునికి నచ్చింది చేయాలంటే దేవుడే మనల్ని కాపాడుతున్నాడని తెలిస్తే, దేవుడే మనం పోషిస్తున్నాడని తెలిస్తే, దేవుడే మనల్ని అడుగు అడుగున క్షణము ముందుండి వెనకుండి మన చుట్టూ ఉండి దేవతల్ని కావలిగా పెట్టి మనం కాపాడుతున్నాడనే విషయం తెలిస్తే ఎంత గొప్పగా దేవుడు ఎదుగుతారంటే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే
అంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. కృప మాత్రమే. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నీవే తండ్రి, నీవే లేకపోతే నేను ఏమైపోదును అంటాడండి. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం మనల్ని ఒక 2 మాటలు చాలు మనల్ని బలపరచడానికి. అంటే అంత శక్తివంతమైన మాటలు ఇవి. ఏదో మన సరదాగా మాట్లాడుకొని హేళనగా మాట్లాడుకొని పోయే మాటలు కాదు ఇవి. ఈ మాటల్లో శక్తి ఉందండి. ఈ మాటల్లో మనల్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉంది. నువ్వు సమస్యలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, అప్పుల బాధలో ఉన్నావా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను ధైర్యపరిచే అమూల్యమైన అద్భుతమైన శక్తి కలిగిన వాక్యం దేవుని మాట. పైన దేవుని మాట. అందుకే వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, ఎలా మనం ప్రార్థన చేయాలి, ఎలా మనం బైబిల్ చదవాలి, ఈ విషయాలు మీద మనం దృష్టి పెట్టాలి. అయ్యో నాకు జ్ఞానం లేదండి, ఎలా చదవాలో తెలియదండి, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదండి, అసలు నాకు జ్ఞానమే లేదండి అని ఒకవేళ మీరు తప్పించుకోవడానికి మార్గాలు వేసారు. నాకు భక్తి ఉందండి, దేవుడు అంటే చాలా ఇష్టం, అందుకే ఆదివారం మందిరం మాను, శుక్రవారం మందిరం మాను వస్తూ ఉంటారంటే జ్ఞానం లేదండి, ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు, మోకరించి 2 నిమిషాలు చేసేసరికి ప్రార్థన రావట్లేదు, పాటలు పాడలేకపోతున్నాను, వాక్యాన్ని చదవలేకపోతున్నాను, వాక్యం వినలేకపోతున్నాను, నిద్ర వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ అంటుంటే దేవుడు మాట చూపిస్తే మీరు మాటకు లోబడి ఆ మాట ప్రకారం ఒకవేళ మీరు బ్రతికితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఏంటన్నమాట? జ్ఞానం లేదండి అని తప్పించుకునే మార్గాలు ఎదుగుతున్నారేమో. దేవుడు అన్నాడు, అందరూ కూడా ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలో యాకోబు గారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు ఆయన. అంటే మరి అయిన తల్లికి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత యోసేపుకి అలాగే మరియ గారికి పుట్టిన బిడ్డలలో యాకోబు యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతుకున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించేవాడు. ఇక అర్థం కావాలి. అలాంటి యాకోబు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మీరు బాగా ఆలోచించగలిగితే యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చూద్దాం. ముందు 1వ అధ్యాయము 2వ వచనం కానీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నాను. యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, మీరు కూడా చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించదని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనురంగులను ఏ విషయములోనైనాను కొదువు లేని వారి ఉన్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించునీయుడి. అంటే మీరు పరిపూర్ణులుగా దేవుని యందు భయభక్తులుగా ఎన్ని శోధనలు వచ్చిన మహదానందముగా మీరు ఎరిగి గొప్పగా ఓర్పుతో ఉన్నారు. అయితే 5వ వచనం అంటాడు, మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా, ఏంటంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా, నెక్స్ట్ అతడు
దేవుణ్ణి అడగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక, అంటే ఎవరైతే జ్ఞానాన్ని అడుగుతారో, ఎవరైతే మోకరించి అడగబెట్టి ప్రార్థన చేయడం, మొరపెట్టడం, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారెవరిని దేవుడు గద్దింపడు. అడిగిన వారికి కాదని కానీ లేదని కానీ ఆయన చెప్పడు. కానీ అడిగేది ఆయనకి నచ్చినదై ఉండాలి, ఆయనకి ఇష్టమైనదై ఉండాలంటే ఇల్లు పెట్టుకోండి. అడగమన్నారు కదా అని అన్నీ అడిగేస్తే, అవసరం లేని కూడా అడిగేస్తే, దేవుడికి హేయమైనవి కూడా అడిగేస్తే అది ఇవ్వడు. ఆయన ఎప్పుడు ఒకే మాటలో స్టాండర్డ్గా ఉన్నాడు. మీరు నాకు ఇష్టమైనవి అడిగితే నేను మీకు ఇస్తాను. ఆయనకి ఇష్టమైనవి పోగొడమే, నువ్వు ఆనందంగా ఉండడమే, మనం సంతోషంగా ఉండడమే నాకు ఇష్టం. బాధపడడం ఇష్టం కాదు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేయవాడు. దేవుని మనకు మహిమ కలుగునుగాక. ఆయన ధారాళంగా దయచేస్తాడంట. సొలొమోను గారికి దర్శనం కల్పించి అడిగాడు. ఆయన ఏమని తెలుసా? నీకు ఏం కావాలి కొడుకు, నీకు ఏది కావాలని ఇవ్వడానికి రెడీ అన్నాడు దేవుడు. జ్ఞానయుక్తముగా, తెలివిగా దేవుని భయభక్తులు కలిగి అడుగుతున్నాడయ్యా, నువ్వు ఇచ్చిన ఈ జనాన్ని పరిపాలించాలి అంటే జ్ఞానం చాలు. నువ్వు ఇచ్చిన జ్ఞానం లెక్క పెడదామని ఒకవేళ లెక్కకు పంపించిన లెక్క కూడా పెట్టలేను. మరి ఇంతమందిని పరిపాలించాలంటే నాకు నీ జ్ఞానం కావాలి, నాకు జ్ఞానమే దయచేయి, వివేకమే దయచేయి అడిగితే దేవుడు అన్నాడు, సొలొమోను నా మనసు గెలిచావయ్యా. నువ్వు ఆస్తిని అడగలేదు, ఆయుష్ అడగలేదు, ఎదుటి వారి ప్రాణం కూడా అడగలేదు అయ్యా. అయితే నువ్వు అడిగిన ఆ వివేక జ్ఞానము నీకు ఇస్తాను అంటే. చూడండి, సొలొమోను గారి మాట ఏంటంటే, జ్ఞానము పొదువుగా ఉందయ్యా, నువ్వు ఇచ్చిన ప్రజలు పరిపాలించాలంటే నా మట్టి బదుల్లో ఉన్నది సరిపోదు, తెలివి సరిపోదు, ఈ ఆలోచన సరిపోదు, ఈ శక్తి సరిపోదు, నీవే నాకు కావాలి, నీ జ్ఞానమే నాకు కావాలి. అబ్బాయి ఏం అడిగాడంటే, ఈరోజు మనం అడిగే విధానాలలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, నా బిడ్డలు, నా భార్య, నా భర్త, నా బంధువులు, నా స్నేహితులు, వారు అప్పుడు ఉన్నాయి, బాగున్నాయి. ఎస్, ఉంటాయి, చచ్చేంత వరకు ఉంటాయి. కానీ వాటి గురించి అడిగే ముందు జనుగు జరగదలసి నీ మాటలు వినగలిగే అవకాశం వారికి దయచేయండి. ఎందుకంటే వాటన్నిటికంటే కూడా శక్తివంతమైనది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ముందు వరకు అందించగలిగితే నువ్విచ్చిన ఆ ధనం, నువ్విచ్చిన ఆ డబ్బులు, నువ్విచ్చిన ఆ యొక్క ఏదైనా సరే అంతలో అయిపోతేవో. కానీ దేవుని మాట అయితే బలాన్నిస్తుంది, దేవుని మాట అయితే శక్తినిస్తుంది. ప్రేమ దేవుని మాట, అలాంటి శక్తివంతమైన మాట కొరకు అలాంటి మాటలు నీ మాట్లాడాలి. ఆ జ్ఞానం నాకు కావాలని అడిగితే దేవుడు ధారాళంగా దయచేస్తాడు. ఆనాడు సొలొమోనుకి దయచేసిన ఆ జ్ఞానమును ఈరోజు ఇక్కడ కూడా మాట్లాడుతున్న మాట ఏంటి? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలవాడు దేవుణ్ణి అడగమని, అప్పుడు దేవుడు వారికి ధారాళముగా దయచేది. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా ఆ విషయం తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, జాగ్రత్తగా విందాం మనం ఆలోచనలో. అయితే అతడు అంటే అడిగేవాడు, ప్రార్థించేవాడు, ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేశించేవాడు అంటే అవుతుందా అవదా అని అడిగేవాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. అట్టి మనుష్యుడు దిమస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వల్ల తనకేమీ దొరకదని తలంచు దొరకునని తలంచుకునరాదు. దొరుకునని ఎందుకంటే నువ్వు అవిశ్వాసంతో ఉన్నావు,
అల్ప విశ్వాసంతో అవుతుందా అవదా వస్తుందా రాదా ఇలా కాదని దేవుడు అడిగానా ఆ దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన చెవులు బంధంగా లేవు. నువ్వు ఎక్కడి నుండి ప్రార్థించిన ఆ ప్రార్థన ఆయనకి వినపడుతుంది. ఇరుకులో మొరపెడుతున్న విశాల స్థలంకు తొలికి వెళ్ళారు. దానిలో మహారాజు గారు మాట్లాడుతున్నారండి. మరి మనం నువ్వు ఎక్కడుండు, నువ్వు ఇంటికాడ గదిలోకి వచ్చి ప్రార్థన చేసినా, మందిరంలో ప్రార్థన చేసినా, నీ ప్రార్థన యథార్థవంతమైనది. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎలా చేస్తున్నావు? మళ్ళీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది మాట ఏంటంటే, ఇదిగో అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా, అయ్యా నీ ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, అయ్యా నీ పాటలు పాడలేకపోతున్నానయ్యా, అయ్యా నీ మందిరానికి రాలేకపోతున్నానయ్యా, అయ్యా కష్టాలు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువైపోయాయి, సమస్యలు ఎక్కువైపోయాయి, రోగాలు ఎక్కువైపోయాయి, అప్పులు ఎక్కువైపోయాయి. దేవుడు అంటున్నాడు, అవన్నీ పక్కన పెట్టు. నీవు నా సన్నిధిలో మోకరిస్తే, నీవు నన్ను ఆధారముగా చేసుకుంటే, నీకున్న ప్రతి సమస్య నుంచి కూడా తప్పించడానికి నేను రెడీగా ఉన్నాను, నేను తప్పిస్తాను, నువ్వు అది నమ్ము అంటున్నాడు. మా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట నువ్వు నమ్మితే ఇక సమస్తము సాధ్యమే. కాబట్టి మీలో ఎవరికైనా ఇలా మాట్లాడాలో తెలియకపోతే, ఇలా ప్రార్థించాలో తెలియకపోతే, ఇలా దేవునితో సహవాసం చేయాలో తెలియకపోతే ఒక్కసారి మోకరించండి, నువ్వు ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు గొప్ప గొప్ప అనుభవాలు నేర్పించబోతున్నాడు. ప్రార్థన పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన కలమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజమే నాయన, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి. ఎవరికైనా ధ్యానం కుదురుగా ఉన్న ఎడల వారి దేవుణ్ణి అడగవలెను, అప్పుడు ఆయన ధారాళముగా దయచేయని వాక్యం సెలవిస్తుంది. నిజమే తండ్రి, మాలో ఎవరైనా ఇప్పుడు వాక్యము వింటున్న వారు కానీ, ఫేస్బుక్ లైవ్లో కానీ, యూట్యూబ్లో కానీ వాక్యము వినడానికి సిద్ధపడిన బిడ్డలతో ఒక్కసారి మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అలాగే ఉన్న మాటను ఆయన విడిచిపెట్టకుండా హృదయం అనే పలక మీద భర్తనం చేసుకుని వాటి ప్రకారం బతికే జీవితము ఇక్కడున్న మా అందరికి కూడా దయచేయండి. మరొకసారి ఆయన క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారిని, ఎక్కువ జాముని దేవుని వాక్య ధ్యాన పరిచయలో ఉన్న వారిని, అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరాల్లో ఉన్న వారిని, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, కష్టాలు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆయన దీవించండి, ఆశీర్వదించి నీవున్న మహాలోకాన్ని చేరుకోవడానికి ఒక అవకాశాన్ని దయచేయమని, అంటే అర్హత పొందుకుని బాకీ మా అందరికీ కూడా దయచేయమని. అలాగే ఉదయ కాలంలో లేచి వల్ల ఎవరి పనులు వారు చక్క పెట్టుకుని చూడగా పనులకు వెళ్ళిపోయేవారు, జాబులకు వెళ్ళిపోయేవారు, ఆయన ఇంటికాడ పనులు చేసుకునేవారు, ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, ఇలా లారీలు, ఇలా ఏ వాహనాలు అయితే ఉన్నాయో వాహనాలు ఓనర్లు, వాహనాలు డ్రైవర్లు అందరినీ జ్ఞాపకం చేసుకుని, మరి స్కూల్కి తీసుకెళ్లే బస్సులు ఉంటాయి తండ్రి, మరి బహు జాగ్రత్తగా వెళ్ళడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. ట్రైన్ల మీద ప్రయాణాలు, ఫ్లైట్ల మీద ప్రయాణాలు, బస్సుల్లో ప్రయాణాలు, ఇలా ఏ ప్రాంతాల్లో ఏ వాటి మీద కార్ల మీద ప్రయాణాలు, ఇలా ప్రయాణాలు చేస్తున్న అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చే శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నీ నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్ముని అందరి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ యొక్క మాటలు వింటున్న వారందరి చుట్టూ, ఈ యొక్క మందిరం ప్రార్థన చేస్తున్న వారందరి చుట్టూ, అలాగే సకల పరిశుద్ధుల చుట్టూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరి వందనాలు. రేపు ఉదయకాల సమయం మనం తెలుసుకుందాము. God bless you.